జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారట. రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా జేఆర్ఓగా పిలుస్తారట వాళ్ళని. గతంలో పనిచేసిన విఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యం ఇస్తారట. అంటే ఇందులో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకు కొంత ఇది ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ జేఆర్ఓలుగా నియమిస్తారట. ప్రతిపాదనలు సమర్పించిన సిసిఎల్ఏ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. మొన్న వీళ్ళు విజయక్రాంతి పేపర్లో ఈ వార్తని వాళ్ళు ముందుగా రాశారు, ఇలా ఈనాడులో వస్తున్నది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించబోతున్నారు. 2020 అక్టోబర్కు ముందు రాష్ట్రంలో గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు, గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలు ఉండేవారు. మొత్తం 25,750 పోస్టులు ఉండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలు పూర్తిగా రద్దు చేసింది, వారిని ఇతర శాఖలకు బదలాయించింది. దీంతో గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది నియామకానికి వారు పచ్చజెండా ఊపారు. రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓని నియమించాలని ఈ శాఖ ప్రతిపాదిస్తున్నది. జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు సిఫారసు చేసిందట. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఆమ్లెట్ విలేజెస్ అన్నీ కలిపితే 12,000 గ్రామాలు ఉంటాయి. రెవెన్యూ గ్రామాలు ఈ ఆమ్లెట్లన్నీ కూడా ఒక గ్రామం కిందికి తీసుకొస్తారు. సో కాబట్టి రెవెన్యూ గ్రామాలు దాదాపు ఒక 10,954 ఉన్నాయి. అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రెవెన్యూ ఆఫీసర్ ఉండబోతున్నాడు అనమాట. డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత ఉన్నవారిని ఈ పోస్టుకు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు కూడా వచ్చినాయట. సో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఎవరైతే ఈ విఆర్ఏ విఆర్ఓలుగా ఉన్నారో ఈ వ్యవస్థను మొత్తం రద్దు చేసిండు. ఎందుకు రద్దు చేసిండు కేసీఆర్ అంటే, ఇక్కడ భూముల మీద వీళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఈ రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని ఈ రకంగా తీసేసి కలెక్టర్కి పెట్టిండాడ. ఇక రైతులు ఏమైనా సమస్య వస్తే కలెక్టర్ దాకా పోవాలి, లేకపోతే కేసీఆర్ కాందాన్ని ఎవడన్నా కబ్జా చేస్తే మనకు అమ్ముకోవాలి. సో అట్లా కలెక్టరేట్ ఆఫీస్కి ఎంతమంది రైతులు వెళ్ళగలుగుతారు? అవకాశం ఉండదు. ఇట్లా తిరిగి తిరిగి గుండెపోట్లు చచ్చిపోయి ఇక ఆ భూమిని వానికే వదిలేసుకొని ఇట్లా ఆ ఎస్సీ ఎస్టీ పేద బీసీ వర్గాలు మొత్తం నాశనం అయిపోయారు. దీనికి మొదటి ప్రధానమైన కారకుడు కేసీఆర్. సో ఈ ధరణిని మేము ఏదో చేస్తాం అని ఇప్పుడు ఏదో కాంగ్రెస్ రోడ్ స్టార్ట్ చేసింది. వీళ్ళ మీద కూడా పెద్దగా నమ్మకం లేవు. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థలో ఈ సిస్టంలో ఇప్పుడు ఇంకా ఈ వ్యవస్థ ఇంకా నాశనం కాకుండా ఉండడానికి ఇట్లాంటివేవో కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంది, కేసీఆర్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మార్పు ఏంటి అంటే ఒకటే ఒక మార్పు, జరిగిన నష్టాన్ని ఈ గవర్నమెంట్ కూడా పూడ్చలేదు. వాళ్ళకి వీళ్ళకి అంత సినిమా లేదు. వాళ్ళు సగం సగం పంచుకుంటారు. నేను అనుకుంటున్నా వెరీ క్లియర్గా పోయిన నష్టాన్ని అయితే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని అయితే నేను అనుకుంటలేను. ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే వాడు 100% తింటే వీళ్ళు ఒక 10% తినే అవకాశం ఉంది. ఆ రకంగా ఉన్న భూమిని కానీ ఉన్న వ్యవస్థని కానీ కాపాడుకోవడానికి కొంతమేర అవకాశం దక్కింది. ఇదే చేంజ్, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో అందులో భాగంగా ఈ జూనియర్ రెవెన్యూ అధికారులని గ్రామాల్లో నియమిస్తున్నారట. నెక్స్ట్ మిగతా వార్తల్లో